హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి వాలంటరీ మిత్రులందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఏపీ ప్రభుత్వం. సో ఆ గుడ్ న్యూస్ ఏంటనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తా అండి. సో ప్రధానంగా మనకి కూటమి ప్రభుత్వం గత ఎన్నికల ప్రచారంలో వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పేసి అన్నారు. అలాగే 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా అన్నారు. సో అదే విధంగా అడుగులు అయితే వేయడం జరుగుతుంది. వాలంటరీ వ్యవస్థను కొనసాగించే విధంగానే మనకి ఏపీ ప్రభుత్వం అయితే ముందుకు అడుగులు అయితే వేయడం జరుగుతుందండి. సో ఎందుకు అని చెప్పేసి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో ప్రధానంగా మనకి రేపు అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభించడం జరుగుతుంది. ఈ అసెంబ్లీ సమావేశంలో మొదటి భాగంలోనే మనకి క్వశ్చన్ నెంబర్ 2లో మనకి ప్రధానంగా వాలంటరీ వ్యవస్థ సంబంధించి చర్చ ఉంటుందని చెప్పేసి క్వశ్చన్ నెంబర్ 94లో మనకు మెన్షన్ చేయడం జరిగిందండి. సో ప్రధానంగా వార్డు వాలంటీర్లు, అలాగే గ్రామ వార్డు వాలంటీర్లు, విలేజ్ సెక్రటరీస్, వార్డు సెక్రటరీ సంబంధించి వాలంటరీ యొక్క సిస్టమ్ సంబంధించి మొత్తం మనకి చర్చ ఉంటుందని చెప్పేసి క్లియర్గా మనకి అసెంబ్లీ సమావేశాల్లో మెన్షన్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి ఒక జియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్ అవర్ అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. సో 94 కింద మనకి వాలంటరీ సంబంధించి సిస్టమ్ మొత్తం మనకి ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలని చెప్పేసి చర్చ అయితే జరుగుతుంది. సో క్వశ్చన్ అవర్ అనేది ఉంటుంది అసెంబ్లీ సమావేశంలో. ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకి రావడం జరుగుతుంది. ఏదైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అలాగే వీటితో పాటు ఒక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది ఏపీ ప్రభుత్వం. సో ప్రధానంగా గ్రామ వార్డు సచివాలయంలో ఎక్కువగా పని లేకున్న విలేజ్లలో ఏదైతే ఉందో ఆ విలేజ్లో ఎక్కువ పని లేకపోతే కన్నా అక్కడ వాలంటరీ వ్యవస్థను అంటే వాలంటీర్లను కొద్దిగా తగ్గించి తీసుకోవాలని చెప్పేసి కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇదైతే వాలంటరీ మిత్రులందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి. సో ఏపీ ప్రభుత్వం అయితే వాలంటరీ వ్యవస్థకు అయితే అన్యాయం చేయదని నేను భావిస్తున్నాను. సో ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తుంది. అలాగే నిన్న ప్రీవియస్లో ఒక వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగిందండి. సో మనకి వాలంటరీ వ్యవస్థ గత వైసీపీ ప్రభుత్వం ఆగస్టు 15న రిక్వైర్మెంట్ అనేది చేయడం జరిగింది. సో జాయినింగ్ డేట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి మనకి పదవి విరమణ కూడా మీ యొక్క ఏజ్ను బట్టి కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వాలంటరీ వ్యవస్థ ఒకసారి రిక్వైర్మెంట్ చేసిన తర్వాత తీసేయడానికి లేకుండా మనకి నిధి యాప్లు అనేది CFMSID నెంబర్ ద్వారా ప్రతి ఒక్క వాలంటరీ మిత్రులను క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తుందండి 100% ఇది. సో దీంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. బట్ ఇక్కడ ఉంటున్న గైడ్లైన్స్ ఏంటంటే రాజీనామా అనేది చేయకుండా ఉండాలి. సో రాజీనామా చేయకుండా ఉండే వాళ్ళు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో రాజీనామా చేసిన వాలంటీర్ల గురించి కూడా కొద్దిగా ఆరా చేయడం జరుగుతుంది. సో ప్రధానంగా వాళ్ళు ఒత్తిడికి రాజీనామా చేశారా లేకుంటే స్వతంత్రంగా రాజీనామా చేశారని చెప్పేసి డేటాను సేకరిస్తున్నారు. నాకు తెలిసిన సమాచారం మీకు చెప్తున్నాను. సో ఖచ్చితంగా అయితే ఇదైతే వాలంటరీ వ్యవస్థను అయితే కొనసాగిస్తారు. కొద్దిగా టైం అయితే పడుతుంది. సో మనకి రేపు అసెంబ్లీ సమావేశంలో మన యొక్క వాలంటరీ వ్యవస్థ సిస్టమ్ సంబంధించి ఏం మాట్లాడతారు క్వశ్చన్ అవర్లు అని చెప్పేసి మనం వెయిట్ చేద్దాం. సో ఏం మాట్లాడాలని చెప్పి మరొకసారి అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను. సో ప్రధానంగా అయితే మనకి క్వశ్చన్ నెంబర్ 94 అయితే వాలంటరీ సిస్టమ్ సంబంధించి అయితే మనకి చర్చ అయితే జరగనుందని చెప్పి మనకి ఏపీ ప్రభుత్వం క్లియర్గా మెన్షన్ చేయడం. రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించడం. ఇదైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి. ఇదండి వాలంటరీ సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.